Welcome back to our channel. మన భాష తెలుగు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనకంటూ ఒక రాష్ట్రం ఉంది, ఒక రాజధాని ఉంది, ఒక గుర్తింపు ఉంది. కాని ఇదంతా ఊరికే రాలేదు. దీని వెనుక ఒక మహనీయుడి ఆకలి కేకలు ఉన్నాయి. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలుగు జాతికి ఒక చిరునామా ఇచ్చిన త్యాగశీలి ఆయనే, అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు 1901లో మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించారు. మొదట్లో రైల్వేలో ఉద్యోగం చేసిన గాంధీగారి పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన సేవ ఎంత గొప్పగా ఉండేదంటే, మహాత్మా గాంధీగారే స్వయంగా ఇలా అన్నారు: శ్రీరాములు లాంటివాళ్లు నాకొక 11 మంది ఉంటే నేను ఏడాదిలో స్వాతంత్రం సాధించేవాడిని. అంతటి నిజాయితీపరుడు ఆయన. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాని తెలుగువారికి మాత్రం న్యాయం జరగలేదు. అప్పట్లో మనం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవాళ్లం. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అన్నీ పక్కదారి పట్టేవి. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న సమయమది. మద్రాసు మనదే అంటూ ఉద్యమాలు మొదలయ్యాయి. కాని కేంద్ర ప్రభుత్వం నెహ్రూగారు ఈ విజ్ఞప్తులను పక్కన పెడుతూ వచ్చారు. ఇక మాటలతో పనిజరగదని శ్రీరాములుగారికి అర్థమైంది. 1952 అక్టోబర్ 19న బ్రాంచ్ సాంబమూర్తిగారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆయన డిమాండ్ ఒక్కటే: మద్రాసుతో కూడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలి. మొదటి 10 రోజులు ఎవరూ పట్టించుకోలేదు. 20 రోజులు గడిచాయి. ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమించింది. ప్రజలు ఆందోళన చెందారు, హార్ధనదాలు చేశారు. కాని ఢిల్లీలో మాత్రం చలనం లేదు. 50 రోజులు దాటాయి. శ్రీరాములుగారు నీరసించిపోయారు. మాట్లాడే శక్తి కూడా లేదు. అయినా సరే ఆంధ్రరాష్ట్రం ప్రకటిస్తేనే దీక్ష విరమిస్తా అని భీష్మించుకు కూర్చున్నారు. చివరికి 58వ రోజు 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి ఆ మహనీయుడు కన్నుమూశారు. ఆ వార్త తెలియగానే ఆంధ్రా ప్రాంతం అగ్నిగుండంలా మారింది. విజయవాడ, అనకాపల్లిలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రైళ్లు ఆగిపోయాయి. ప్రజల ఆగ్రహాన్ని చూసి దిగివచ్చిన కేంద్రం శ్రీరాములుగారు చనిపోయిన 3 రోజులకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అలా ఆయన త్యాగ ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడటానికి ఆద్యుడు ఆయనే. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఆయన పెట్టిన భిక్ష. మన కరెన్సీ నోట్లమీద గాంధీ బొమ్మ ఉంటుంది కాని మన గుండెల్లో మాత్రం పొట్టి శ్రీరాములుగారి స్థానం పదిలం. అమరజీవికి ఇదే మన ఘన నివాళి. జై హింద్. ఇటువంటి మహనీయుని పేరుని పోలవరం ప్రాజెక్టుకి పెట్టాలి అన్న పవన్ కళ్యాణ్ గారు మాటల్ని మీరు ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.